గీత చదువుకో రాత మార్చుకో అని అంటారు. ఈ మాటను మన పెద్దవాళ్ళు మనతో చాలాసార్లు చెప్తూ ఉంటారు. భగవద్గీతలో ఉన్న మహత్యమే అటువంటిది. మరి ఈ రోజుల్లో ప్రతి చిన్నదానికి నిరాశకు లోనవుతాం. ఏది మంచి ఏది చెడు అర్థం కాదు. అది చెప్పేవాళ్ళు మనకు దగ్గరలో ఉండరు. ఉన్న వాళ్ళకేం చెప్పాలో తెలీదు. అసలు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నేనున్నాను అని భరోసా ఎవరి వద్ద లభిస్తుందో తెలీదు. తెలిసినా అందులో ఎంత నిజాయితీ ఉంటుందో అస్సలు తెలీదు. ఇలాంటి సమయాల్లోనే భగవద్గీత మనకు అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అవసరం లేదనిపిస్తుంది. ఆనాడు చెప్పిన గీత ఈ రోజుల్లో కూడా మనకు ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే చాలు. జీవితం సంతోషంగా గడిచిపోతుంది. అసలు లైఫ్ అంటే ఇది అనిపిస్తుంది. అంతగా గీతలో ఏ లైఫ్ సీక్రెట్లున్నాయి? అసలు గీతలో మనకి యూజ్ అయ్యేవేంటి తెలుసుకుందాం పదండి. భారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన జ్ఞానబోధే భగవద్గీత. భగవద్గీత అంటే లైఫ్ చివరి రోజుల్లో చదువుకోవాల్సిన పుస్తకం అనుకుంటారు కొందరు. మరికొందరు ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీ అనుకుంటారు. కానీ గీత వాస్తవానికి సంతృప్తి, సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే ఏం చేయాలో చెప్తుంది. దాన ధర్మాల గురించి చెప్తుంది. కర్తవ్య బోధ చేస్తుంది. మోడ్రన్గా ఉండటం అంటే కోరికలు తీర్చుకోవటం కాదు, అదుపులో పెట్టుకోవటం అని చెప్తుంది. ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పిస్తుంది. సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే వివరిస్తుంది. చూసినవన్నీ కావాలని కోరుకునే మనసుకి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెప్తుంది. మన సంతోషం ముఖ్యం అనుకునే మనకు పాపపుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మతత్వం నిరూపణ చేస్తుంది. ఎప్పుడు మన గురించే కాదు, అప్పుడప్పుడు పక్కవారి గురించి కూడా ఆలోచించాలని చెప్తుంది. అందులో ఎటువంటి ఆనందం లభిస్తుందో నేర్పిస్తుంది. జ్ఞానం, మోక్షం, బ్రహ్మం, ఆధ్యాత్మికం అంటే ఏంటో విడమర్చి మరీ చెప్తుంది. రిజల్ట్ బేస్ కాకుండా ఇష్టంగా పనిచేయటంలో ఉండే ఆనందం ఏంటో నేర్పిస్తుంది. భగవంతుడు ఎలాంటి వారిని ఇష్టపడతాడో చెప్తుంది. మంచి పనులు చేసేవాడి ఆనందం గురించి ఎంతో చెప్తుంది. ముఖ్యంగా భగవంతుని చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకొని నడిపించి మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలాగే ఇతర ప్రాణకోటిని ప్రేమించమని చెప్తుంది. నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే భగవద్గీత సంథింగ్ స్పెషల్. గీత వల్ల ఇలా అని చెప్పలేం. గీతని అర్థం చేసుకున్నవారు నిజంగా ధన్యులు. నిన్ను, నన్ను, మనందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా విజయం సాధించాలో చెప్తుంది. అందుకే గీత చదువుకో, రాత మార్చుకో.